రాయలసీమ ద్రోహి జగన్ అంటూ విమర్శించారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హంద్రీనీవాకు బీజం వేసింది ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి నీరు అందిస్తున్నారన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నీటి అంశంపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధి ఎవరి పాలనలో జరిగిందో ప్రజలకు తెలుసునని అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టు తాగునీటి కోసమేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 26లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నా, ఇంత తతంగం జరుగుతూ ఉంటే ఏమీ తెలియనట్టు మొత్తం ఏదో ఈ ప్రభుత్వ హయాంలోనే దీన్ని మేము ఆపేసినట్టు వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ చేస్తున్నాం. రాయలసీమకు ఆయన నేను మంచి చేశా అంటే పులివెందుల నియోజకవర్గంలో 2019 జూన్లో ఇచ్చిన ఆయకట్టు కంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూన్ 2వ తేదీన ఎప్పుడో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికంటే ఈ రోజుకైనా సరే 5 సంవత్సరాల తర్వాత ఎక్స్ట్రా 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చినావా నువ్వు? పులివెందుల్లో ఏమైనా 1 సెంటీమీటర్ అదనంగా నువ్వు కాలువ ఏమైనా తొగినావా? ఎక్కడో చూపిండి. మీరు కనుక రాయలసీమకు మంచి చేసినాం, తెలుగుదేశం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినారని చూపిండి. 1% 0.1 చూసినా కూడా రాజీనామా చేస్తారు శాసనమండలి సభ్యునిగా. మీరు ద్రోహం చేసి ఈరోజు మళ్ళీ కళ్ళబల్లి మాటలు మాట్లాడుతున్నారు. దండాలు పెట్టినా తల కింద ఈ బొక్క బోర్లా పడినా కూడా రాయలసీమ అభివృద్ధి ఆగదని చెప్పి చెప్తున్నాం. కుప్పంకి ఏం చేసినారు? 10 ట్యాంకర్లు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు మేము నీళ్ళు ఇచ్చినామని చూపించారని 10 నీళ్ళ ట్యాంకర్లు తీసుకొని పోయి 2 గేట్లు పెట్టి నీళ్ళు వదిలినారు. కనీసం నువ్వు విజయవాడకి హెలికాప్టర్లు ఎడికి వచ్చేటంత వరకు నా నీళ్లు ఉన్నాయా? అయిగాని లేవు. ఈరోజు దాదాపు 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనీవా కాలువలను వెడల్పు చేసి ఈరోజు కుప్పంలో ఉన్న చివరి చెరువు కూడా ఈరోజు నీళ్లు నింపడం జరుగుతుంది. మీరు రాండి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వస్తాను రాండి, బ్రహ్మాండంగా మిమ్మల్ని అందరినీ అక్కడ ఘనస్వాగతం పలికి ఏ చెరువులు వాస్తవంగా కృష్ణానది నీళ్ళని నింపినామో మీ కళ్ళకు చూద్దాం. మీరు వెంకట్రామిరెడ్డి గారు ఏదేదో పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు. ఆ రోజు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బుల కోసం అని చెప్పి ప్రాజెక్టును ప్రారంభింపజేశారు. కనీసం ఒక తట్ట మట్టెత్తినారండి. 2020 ఈ ఏడాది జనవరి 26లోనే ఆదేశం